అందరూ కూడా ఈరోజు సమస్యలతో ఇబ్బందులతో రైతాంగం అంతా కూడా చింద్రవందనం అయిపోయినారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మహిళలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలు హాస్టల్లో మరి ఎలుకల కొరికి వారి ప్రాణాలకి తెచ్చుకుంటున్నారు, డెంగ్యూ వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, మలేరియా వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, గున్యా వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంత 8 నెలలనే మార్పు అంటే ఈ మార్పు అని చెప్పేసి ప్రజలు నెత్తి కొట్టుకుంటున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి కేసీఆర్ గారు లేదే తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉన్నదా? పదే ఇదే ఒక అంశాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది అన్నారు, అనేక మంది దాన్ని ఏకీభవించినారు. ఎవరు జగమెరిగిన సత్యం అది. ఎవరు కూడా ఇక్కడ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా, పండు ముసలోని అడిగినా తెలంగాణ అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి నాయకుని పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఉంటే గజగలాడి ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఏం సాధించిన వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మాట మరి మీకు తెలియాలా, క్షేత్రస్థాయి తెలియాలి. మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినట్టు మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఒక్కసారి మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మాట్లాడిన మాటల ద్వారానన్నా మీరు కళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మరొకసారి మర్చిపోయి ఉంటారు. మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలనే నేను వినిపిస్తాను. ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చాను. అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన కూడా ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఇంత స్పష్టంగా మరి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అవతరించిందంటే కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి మరి పోరాటం, వారి కృషి, మరి దాని ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించగలిగినాం. రాజకీయంగా ఎన్నెండొచ్చు, ఎన్ని మాటలను మాడుకోవచ్చు, కానీ నిజం మాత్రం అది, సత్యం మాత్రం అది, వాస్తవం మాత్రం అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే నేను మీకు చెప్పదలుచుకున్నా. కాబట్టి మీరు ఇంకా దాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చినారు. ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా నేను మళ్ళొకసారి. భట్టి విక్రమార్క గారు మరి మీరు ఎన్నికల ముందు అఫిడవిట్ని మీరు ప్రజల్లోకి వెళ్ళి అఫిడవిట్ 6 గ్యారంటీలని 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలని 100 రోజుల్లో చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం కాదా, మీరు కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలందరూ 100 రోజులు అవ్వాలందరూ కూడా మా 2000 పెన్షన్ 4000 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 4000 పెన్షన్ కాదు కదా, ఉన్న పెన్షన్ కూడా సమయానికి వస్తలేదు. పోయిన నెల ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టారు, పెన్షన్ కూడా కాలయాపన చేసుకుంటూ తాత్సారం చేసుకుంటూ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు మహిళలకి 2500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి వృత్తి ఇస్తా అని చెప్పినారు, దానిపైన ఊసే లేదు. అంతేకాదు నిరుద్యోగ వృత్తి గురించి అయితే మరి చాలా స్పష్టంగా మరి ఆ రోజు 4000 రూపాయలు ఇస్తారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అడిగితే మీరే కదా, భట్టి విక్రమార్క కదా లేచి మేము ఎప్పుడు అనలే కదా అని చెప్తే మరి మీరిచ్చినటువంటి మరి మంత్రి పదవులే ఖాళీ పెట్టినాం కదా, మీకు చేతనైతలేదు మీ ప్రభుత్వానికి. ఇంత ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం, అట్టర్ ఫ్లాప్ అయింది. ద మోస్ట్ అన్పాపులర్ గవర్నమెంట్ ఇన్ అవర్ కంట్రీ అంటే తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మమ్మల్ని తిట్టడం మానుకోండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. కేసీఆర్ గారు క్షేత్రస్థాయిలో వస్తారంటే ఎందుకు మీరు గజగలాడుతూ ఉన్నారు, ఎందుకు భయపడుతూ ఉన్నారు, ఎందుకు వణుకుతూ ఉన్నారు? ఇంకా ప్రకటించలేదు కదా, ప్రజలందరూ బాధలు పడినప్పుడు తప్పకుండా మా బాధ్యత కదా వారికి అండ. తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ పితామహుడిగా తప్పకుండా కేసీఆర్ గారికి ప్రజలు అందరూ కూడా కావాలని కోరుకుంటారు. కాబట్టి తెలంగాణని ఎట్టి పరిస్థితుల్లో వారు చెప్పారు, అన్ని రంగాల వారిని కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది అని పదే చెప్పినారు. కాబట్టి డెఫినెట్గా వారి బయటికి వస్తే
మరి మీ పప్పులు ఉడుకోవు, మీ సీట్లకి ఎసరు వస్తుందని చెప్పేసి భయపడుతున్నారు తప్ప మీరు వారికి ఎదుర్కోలేదు సమానం చెప్పలేరు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఈ మాటలు మాట్లాడతారు. కాబట్టి మీరు మాటలు మానుకోండి. ఇన్ని సాధించి ఎన్నో అనేక సాధించి ఒకటి కాదు రెండు కాదు పెద్ద ఎత్తున మేము సాధించినది మా ఒక శ్వేతపత్రమే ఉన్నది. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది మీరు సాధించింది ఎంతో ఉంది. మీరు చేయని ఏమి చాలా ఉన్నాయి దీంట్లో. 13 గ్యారంటీలలో 13 మీ హామీలలో ఏదొక్కడు దాదాపు 7 స్టార్ట్ అయ్యలేదు, ఒకటి రెండు సగం సగం తూతు మంత్రంగా చేసి గాలి వదిలేసినారు. ఇన్ని ఉన్నాయి చేయాల్సినవి. రైతు భరోసా ఇవ్వలేదు, రైతు వ్యవసాయ కూలీలకి 12,000 ఇవ్వలేదు, క్వింటాల్కి 5 రూపాయలు ఇస్తాను అది ఇవ్వలేదు. ఇక్కడ 200 యూనిట్ ఉచిత విద్యుత్ అని చెప్పారు గృహజ్యోతి కింద, ఎవరికి వస్తలేదు. 3 నెలల బిల్లు వస్తున్నది. మరి ఇందిరా మిల్లు అని చెప్పినారు, స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు అని చెప్పినారు, ఎక్కడ పోయింది? ఉద్యమకారులకు 250 గజాల స్థలం అని చెప్పినారు, ఎక్కడ పోయింది? మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ప్రతి నెల మహిళలకి వృత్తి ఇస్తా అని చెప్పినారు, ఏమైంది? మరి ఈరోజు మహిళలకు మరి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినారు, ఎంతమందికి ఇచ్చినారు? మరి ఈరోజు యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు, ఎక్కడ పోయింది? మరి ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు, ఎక్కడ పోయింది? మరి 4,000 రూపాయలు పెన్షన్ ఎటు పోయింది? 10 లక్షల రూపాయల రాజీవ్ గతంలో చేసిందే దాన్ని మీరు ఆరోగ్య బీమా పెట్టుకుంటుంది. 13 అంశాలలో 1-2 తూతు మంత్రి స్టార్ట్ చేసి మిగతా ఏవి కూడా స్టార్ట్ చేయలేదు. రుణమాఫీ అయితే పచ్చి మోసం. ఈరోజు మన భారతదేశ చరిత్రలో అత్యంత పెద్ద మోసం ఏదైతుందంటే ఈ రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఈరోజు రైతులందరూ రోడ్ల పైనకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటే మేము 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా అబద్ధం చెప్పి రైతులు ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్ళని మోసం చేసినారు, రైతాంగాన్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి. అంశాలన్నిటి పట్ల ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీ పై ఉన్నది. కేసీఆర్ గారి పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉన్నది. తెలంగాణ ఆత్మ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వారు బయటకు వస్తామంటే మీరు భయపడుతున్నారు, భయపడి తోక ముడుచుకుని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అదే చేసినారు, ఇక్కడ కూడా ప్రజాక్షేత్రం అదే చేస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ప్రజలు పడుతున్న బాధల్ని పరిష్కరించే బాధ్యత మా పార్టీ పైన, మా అధినేత పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల క్షేత్రం వెళ్ళి మీరు చేసే తప్పులని, మీరు చేస్తున్నట్టు అన్యాయాలని, అక్రమాలని, మీరు చేస్తున్నటువంటి అవినీతిని, మీరు మాట తప్పినట్టు అన్ని విషయాలు కూడా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.